లేకపోతే ఇశ్రాయేలు వారికి చెందిందా? కాబట్టి ఎందుకు ఆ విధంగా దుర్మార్గంగా ఆమె ప్రవర్తించింది? కాబట్టి అలాంటి వ్యక్తిని అన్యురాలను చేసుకోవటం వల్ల కలిగే కీడులేంటి? అన్య స్త్రీలు పెండ్లి చేసుకోవటం వల్ల కలిగే భయంకరమైన నష్టం ఏంటి? అవునండి. కాబట్టి ఆమె చెప్పినట్టుగా ఈయన వినవలసి వస్తుంది. ఈయన దేవుని మార్గంలో తొలగిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రవక్తను పట్టుకుని అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు హింసిస్తున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు, ఎందుకు శ్రమ పెడుతున్నావు అని అడుగుతున్నాడు. శ్రమ పెట్టింది ఎవరో? ఈ రాజు రాణిని. నాశనం చేసింది ఎవరో? ఇది. కాబట్టి కొంతమంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్గా వచ్చి మిమ్మల్ని గుద్దేసి, మీ తప్పేమీ లేదు, అడుగుతారు, కళ్ళు ఏమన్నా ఎత్తి మీదకి వచ్చినాయా, కళ్ళు కనపడతలేదా? ఎందుకని నువ్వు అనాలి ఆ మాట. నువ్వు అనే ముందు వాళ్ళు అనేసి తగువకు రెడీగా, దెబ్బలాటకు రెడీగా. తప్పు వాడిదని తెలుసు, గుద్దేశాడు. గుద్దిన తర్వాత ఏమంటున్నాడు? కళ్ళు కనపడతలేదా? వీడికి ఎలా ఉంటుంది చెప్పండి? అంచేత నాశనం చేసిందేమో నువ్వా, నీ భార్యను చేసుకుని అన్యురాల్ని ఇలాగ భయంకరంగా ప్రవర్తిస్తున్నావా? ఇశ్రాయేలు ప్రజలందరినీ బాధ పెడుతున్నది నువ్వు. ప్రవక్తలందరినీ, ఇశ్రాయేల్ ప్రవక్తలు ఒక్కడిని కూడా నేను తప్ప అందరినీ హతమార్చేశావు. కాబట్టి ఇప్పుడు దేవుడు సమయం వచ్చింది. ఆ బయలు ప్రవక్తలందరూ ఉన్నారు చూసావా, వాళ్ళందరినీ తీసుకుని, ఇశ్రాయేల్ పెద్దలను తీసుకుని అందరినీ పోగు చేసి కర్మేలు పర్వతం దగ్గర ఆ గొప్ప దేవుడు యొక్క విషయాన్ని ఏంటో తెలియజేసుకుందాం. రావాలి అని చెప్పి అన్నప్పుడు ఆ మాట విన్నాడు. వాళ్ళందరినీ ఆ కర్మేలు పర్వతానికి ప్రవేశపెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20వ వచనములో అహాబు ఇశ్రాయేలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి తప్పకుండా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేశాడు ధైర్యంగా. దేవుని స్తోత్రం. ఎవరు దేవుడో చెప్పు. ఇశ్రాయేల్ దేవుడు యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని పూజించండి. బయలు దేవతలు, బయలు దేవుడైతే ఆ దేవతని మీరు పూజించాలనుకుంటే దాన్ని అనుసరించండి. అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు. ఎవరు చెప్పారు మీకు ఇలాగా అని గట్టిగా బాధతోటి అరిచాడు. ఎవరండి? ప్రవక్త గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? దేవుని నమ్ముకుంటున్నారు, లోకములోనూ ఉంటున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఆ దేవుడు, ఈ దేవత, వీళ్ళు ఎవరొకళ్ళు కనికరిస్తారనేమో. 50% దేవుళ్ళో, 50% లోకంలో. సగం చెప్పండి, సగం సగం అంట. కాబట్టి ఇలాంటి బ్రతుకు ఎన్నాళ్ళు అని అడుగుతున్నాడు దేవుడు. ఉంటారా? పూర్తిగా దేవునితో సహవాసం చేయండి, లేకపోతే వేరే మీరేం చేస్తారో చేసుకోండి. ఈరోజు తేల్చాలి ఇది అని ప్రియులారా, అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏలియా ప్రవక్త అంటున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అమ్మా, ఎవరో కూడా శ్రద్ధగా వినాలి. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట పలకకపోయిరి. ఇంకేం పలుకుతారు వీళ్ళు? చేసే తప్ప కదా, తప్పు భయంకరంగా. ఇశ్రాయేల్ అని చెప్పుకుంటున్నారు కానీ పేరుకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజు రాణి గారు ఆ వలల్లో ఉచ్చులో పడిపోయారు. వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా చేసే పని ఏంట? దేవుడికి వ్యతిరేకమైన పని. బయలు దేవతలను పూజిస్తున్నారు. అప్పుడు ఏలియా
యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలున్నకు ప్రవక్తలు వాళ్ళు 450 మంది ఉన్నారు. నేను ఒక్కడనే, అందరినీ చంపేశారు వీళ్ళిద్దరూ కలిసి. రాజు రాణి కలిపి ఏం చేశారు? అందరినీ హతమార్చేశారు. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను ఇశ్రాయేల్ ప్రవక్తల్లో. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 450. చెప్పండి అందరూ. 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఉంటే మాకు 2 ఎడ్లను ఇవ్వండి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాని తునుకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. ఆ కట్ చేసినటువంటి ఆ ఎద్దు దేహాన్ని ఎక్కడ పెట్టాలి? కట్టెల మీద పెట్టాలి. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. మీరు మీ దేవతకి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన నేను యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తా. మీరు ఎంతమంది ఉన్నారో? 450. ఈ పక్కన ఎవరున్నారు? నాకు పక్కన ఒక్కడు కూడా లేడు, కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఆయన రోషముగా వీరత్వంతో దేవుని యొక్క శక్తిమంతుడై అదే శక్తి కలిగిన వాడై ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరో నోరు తెరవటానికి లేదు అక్కడ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే గనక హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే గనక తప్పకుండా నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరికి అవకాశం ఉండదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఆయన్ని సొంతం చేసుకుంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నిలబడలేరు అక్కడ. హల్లెలూయా. రోషము కలిగినటువంటి ఏలియా, రోషము గల దేవుని పక్షాన ఆయన నిలబడి అంటున్నాడు, మీరు 450 మంది ఉన్నారు, నేను ఒక్కడనే. చెరొక ఎద్దుని తీసుకుందాం, దాన్ని తునకలు చేద్దాం, కట్టెల మీద పెట్టి అంటే బలిపీఠం మీద పెట్టి మనం అగ్ని వేయకుండా దాన్ని దహించాలి. దేవుడు అగ్నిని పైనుంచి ఇవ్వాలి. మీ దేవుడు గొప్పవాడైతే, మీ దేవతలు గొప్పవాళ్ళైతే ఆకాశంలో నుండి అగ్ని పంపిస్తారు, దాన్ని మొత్తం అంతా బూడిదిగా చేయాలి. కాబట్టి ఒకవేళ మీ వల్ల కాకపోతే నేను చేస్తాను. మీరు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీకే ముందు అవకాశం ఇస్తున్నానని ఆయన చెప్పారు. ప్రియులారా, వెంటనే వాళ్ళు ప్రార్థనలు చేయటం మొదలెట్టారు. బయలు ప్రవక్తలు బయలు దేవతకి ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం 4 అయిపోయింది, 5 అయిపోయింది, చీకటి పడే సమయం వచ్చింది. వాళ్ళ గంతులు వేస్తున్నారంట, వాళ్ళ నాట్యం ఆడుతున్నారంట. వాళ్ళు ఎంతో విధిగా వాళ్ళ ఉపవాసం ఉండి ఏమి తీసుకోకుండా కేకలు వేసి అరుస్తున్నారు. ఏమనంటే, అమ్మా నువ్వు రావాలి, అగ్నిని వేసి దహించాలి, మేము అగ్ని వేయటానికి లేదు అని చెప్పి వారు మొరపెడుతున్నారు ఆ దేవతలకి. దేవుని స్తోత్రం. ఏం చెప్పారు చెప్పండి. వాళ్ళు చూడండి 26వ వచనములో, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయిన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. ఏం చేస్తున్నారు చెప్పండి? గంతులు వేయటం అంటే డాన్స్ వేస్తున్నారు. గంతులు వేయటం మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయి, బాగా కేకలు వేయండి. ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, మీ దేవుడు ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, మీరు కేకలు వేసిన ఆయన మొర వినటానికి సిద్ధముగా లేడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని, మీరు వెళ్ళి లేపాల్సి అవసరం వచ్చిందేమో అని అపహాస్యం తెలుసండి వాళ్ళకి. కనుక ప్రభు ఏలియా ఉన్న చోట దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు ఉన్న చోట ఏలియా ఉంటాడు. దేవుడు ఉన్న చోటకి దెయ్యాలు రావు, దేవతలు రావు, ఎవరో రాలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి ఇంకెవరో రావడానికి అవకాశం లేదు. ఆ సంగతి ఏలియా గారికి తెలుసు. కాబట్టి ఈ స్థలానికి ఇది పరిశుద్ధ స్థలముగా మార్చబడింది. ఎందుకంటే నేను ఇక్కడున్నాను కనుక నా ప్రభు ఇక్కడ ఉన్నారు. ఎవరు వస్తారు ఇక్కడికి? ఏ దేవతలు వస్తారు? దేవుళ్ళు అనబడే వాళ్ళు ఎవరు వస్తారు ఇక్కడికి అని ఆయన
చూస్తూ ఉన్నాడు, సవాల్ చేస్తూ ఉన్నాడు, కాలేదు ఎవరి వల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతమంది ప్రార్థన వినలేదా ఏమా పాప? ఇంతమంది 450 మంది ప్రార్థన వినలేదా? 450 మంది వాళ్ళు ఇంతకాలం నుంచి పూజించేటువంటి వారు వినలేదా? వినలేదు. వినటానికి ఒకవేళ విని ఉండొచ్చేమో కానీ అక్కడ రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్న చోట దెయ్యాలు ఉండలేవు. కాబట్టి దేవుని శక్తి అక్కడ ఎలా దిగుతుందో మనం విందాం. హల్లెలూయా. ఇంకా వారు గట్టిగా కేకలు వేస్తున్నారంట. రక్తము కారు మట్టుకు కత్తులతోనూ శస్త్రములతోనూ తన దేహములను కోసుకొని చూండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయించు వచ్చిరు గాని మాటైనను చదవాలి, అందరూ చదవాలి. మాటైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. ఎందుకు లేకపోయారు? మరి ఇన్నాళ్ళ నుంచి వాళ్ళని పూజిస్తున్నారు కదా, అసలు మాట చెప్పేవాళ్ళు ఎవరో రాలేదు, ప్రత్యుత్తరం లేదు. వాళ్ళు కత్తులతో కోసుకున్నారు. దేంతో కోసుకుంటున్నారమ్మా? ఎవరమ్మా వాళ్ళు? బయలు ప్రవక్తలు. 450 మంది కత్తులు తీసుకుని, చాకులు తీసుకుని శరీరాలు కోసుకుంటున్నారు, రక్తం అలా ఒలికిస్తున్నారు. భయంకరముగా వారు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ముందు గంతులు వేశారు. ఇక అక్కడి నుంచి వారు ఏం చేయాలో తెలియక, మనకు అవమానం వస్తుంది, మనం ఓడిపోతాం, మనల్ని పట్టుకుని చంపుతారు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని శరీరాలు కోసుకుని ఆ రక్తాన్ని బలిపీఠం మీద ఒలికించిన వాళ్ళు ఎవరో వింటలేదంట, ఎవరో లక్ష్యం చేయట్లేదు, ఎవరో రావట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అప్పుడు నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు చూసారా బలిపీఠం దగ్గర, మీరందరూ ఇక్కడికి రండి. వాళ్ళ ఏం కాదు, వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఇంకా వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయిందని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. ఆయన ప్రియులరా ఎలా సిద్ధపరచాలో దాన్ని సిద్ధపరిచి ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి, 12 రాళ్ళు తెప్పించి దాని మీద కట్టెలు పేర్చి దాన్ని పూర్తిగా తడిపించేశాడు. దేవుని స్తోత్రం. దహన బలి కట్టెలను కట్టెలు చుట్టూ ఉన్నటువంటి ఆ కందక మొత్తం అంతా కూడా నీళ్లతో తడపమన్నారు. ఎన్నిసార్లు తడిపారో చూడండి, పక్కన ఒకసారి చదవండి. దేవుని స్తోత్రం. 35వ వచనం. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పారెను. ఏమండి, ఎండిపోయిన కట్టెలు త్వరగా మండుతాయా? తడిసిపోయి నీళ్లలో ములిగి తేలుతున్నట్టుగా ఉన్న కట్టెలు బాగా మండుతాయా? మరి ఇప్పుడు ఎండిపోయిన కట్టెల మీద వాళ్ళు ఏమి చేయలేకపోయారు కదా. మరి ఇప్పుడు ఏలియా గారు అంటున్నారు, మొత్తం కట్టెల్ని తడపండి, మొత్తం ఈ దహన బలంతటిని కూడా తడిపేయండి అని అంటున్నారు. అంటే తెలివి తక్కువ వాడనా? ఎంత దారుణంగా తడిపారో చూడండి. అవకాశం బాగా వచ్చింది, వాళ్ళు ఎలాగా ఓడిపోయారు, వాళ్ళ వల్ల కాలేదు, ఇతను కూడా ఓడిపోవచ్చేమో, ఎందుకంటే తడపమంటున్నాడు. ఏం చేశారంటే ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. ఇది అండర్లైన్ చేసుకోండి. బలిపీఠం చుట్టూ నీళ్లు పొర్లి పారెను. ఇది బలిపీఠం అనుకుందాం. దీని చుట్టూ నీళ్లు పొర్లి పారెను అంటే భయంకరంగా తడిపేశారు. పారిని అంటే ప్రవహించిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, అయితే మరియు అతడు కందకంతో నీళ్లతో నింపెను. కందకం కూడా నీళ్లతో నింపెను. అస్తమయమున నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితివనియు అమ్మా నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు కనపరచాలి. ఈరోజు మీ సెలవు చేత. నేను గొప్పవాడిని అంటున్నాడు ఆయన, నేను వీరుణ్ణి అంటున్నాడా? చెప్పండి. నేను గొప్ప ప్రవక్తనని చెప్తున్నాడా? అదండి. తగ్గించుకుని ప్రార్థన చేస్తే మీ ప్రార్థన కూడా దేవుడు వింటారు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ పిల్లలు గొప్ప గొప్ప వ్యక్తులుగా మారటానికి అవకాశం ఉన్నది. తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మీకు సహాయం చేసి మీ అప్పులన్నీ
ఆయనే తీర్చుతాడు. కారణం యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది. ఎలాంటి ఐశ్వర్యం అంటే ఏదైనా సరే నువ్వు ఏది అడిగావో దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితివి అనియు ఈ దినమున కనపరచుము, నేను నీ సేవకుడై ఉన్నాను. ఏమన్నారండి? నీ దీన సేవకుడు ప్రార్థన విని ఈరోజు నీ కార్యాన్ని కనబరచాలి. ఈ ప్రజలందరూ చూసి నిన్ను గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి ప్రభా అని ఆయన ఎంతో తగ్గించుకుని సేవకుడిని చెప్పి దేవుడి నామాన్ని హెచ్చించారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా నువ్వు తగ్గించుకుంటే దేవుడి నామం హెచ్చిస్తే కార్యం జరుగుద్ది. అద్భుతమైన కార్యం అండి, సామాన్యమైనది కాదు ఇది. ఎవరైనా చేయగలరా? అగ్ని వేయకుండా అంత భయంకరమైనటువంటి నీటిలో ఆ బలిపీఠము తేలాడినట్టుగా ఉంది, మూలిగి తేలుతున్నట్టుగా. దాని మీద ఏమున్నాయండి? కట్టెల మీద ఎద్దు, తునకలు చేయబడిన ఎద్దు మాంసం దేహం ఉంది, ఆ మాంసం ఉంది. ఇప్పుడు అగ్ని పడాలి, అదంతా బూడిదైపోవాలి. పైనుంచి అగ్ని పడాలి, కింద అగ్ని వేయకూడదు. కింద అగ్ని ఎత్తాకే ఇంకా కింద అవకాశం ఏది? మొత్తం నీళ్లతో అక్కడ పారుతుంది నీళ్లు, ఒక చెరువులాగా. ఆ మొత్తం అంతా కూడా నీళ్ళమయమైపోయింది. అదేనండి దేవుడి కార్యం అంటే. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడనమాట, వాళ్ళు ఎండిపోయిన కట్టెల్ని కాల్చలేకపోయారు, పూర్తిగా నీళ్ళతో నింపమను, నింపిన తర్వాత నేను కార్యం చేస్తాను. దేవుని స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, తీయొద్దు అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే ఇంకా ద్రాక్షరసము అడుగుని ఇంకా ఉండొచ్చు, పూర్తిగా పూర్తిగా పట్టుకెళ్ళని. ఎందుకంటే అడుగునున్నది చాలా రుచిగా ఉంది, అందులో నీళ్ళు పోసారు, అది పోసారు, ఇది పోసారు అని వీళ్ళు అంటారు మనుషులు. కాబట్టి నా సమయం ఇంకా రాలేదు, పూర్తిగా ఊడ్చుకు పట్టుకెళ్ళేదాకా చూడండి, పూర్తిగా అయిపోయినాయి. ఇంకా కొంచెం ఉండగానే కంగారు పడతాం కదండి మనం, అలా కంగారు పడుతున్నారే వీళ్ళు. వాళ్ళందరూ కలిసి మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారు గబగబా వెళ్ళి, అవును నా ప్రభు చేయగలదుడు, నా కుమారుడు చేస్తాడా పని, గబగబా వెళ్ళి అంటుంది. నాయన మన బంధువులు కదా, మన వాళ్ళే కదా, తప్పకుండా ఏదైనా నువ్వు సూచక్రియ చేస్తే ఈ లోటు తీరుతుంది, కాబట్టి ద్రాక్షరసమో అయిపోయింది అని చెప్పింది. ఆయన అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదంటే ఇంకా కొంత సమయము ఉంది, తీసుకెళ్ళినాయి, పూర్తిగా తీసుకెళ్ళినాయి. పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేస్తాను. అలాగే పూర్తిగా నీళ్ళమయమైపోయిన తర్వాత అప్పుడు నాకు సమయము వచ్చింది అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఆకాశములో నుండి దేవుడు ఏలియా గారి ప్రార్థన అంగీకరించి అగ్ని కురిపించాడు. హల్లెలూయా. చదువమ్మా. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చిన్న ప్రార్థన అండి, నీతిమంతుడి ప్రార్థన యెహోవా ఆలకించాడా. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు కట్టెలు రాళ్లను బుగ్గిని దహించి కందకమునున్న నీళ్లను ఆర్పోచేసెను. రాళ్లను బుగ్గిని దహించి కందకములను నీళ్లను ఆరిపోజేసెను. రాళ్ళు కూడా కరిగిపోయినాయి అంట. దేవుని స్తోత్రం. అది మీకు చదివించలేదు. 12 గోత్రాల వారికి 12 రాళ్ళు అని ముందులో ఉంటుంది. అది ఆ 12 రాళ్ళు పెట్టి దాని మీద కట్టెలు పేర్చారు. రాళ్ళు కూడా మొత్తం కరిగిపోయినాయి ఆ వేడికి. అది ఎవరిది? అగ్ని, యెహోవా అగ్ని. దేవుని స్తోత్రం. దేవుడు ఆకాశములో నుండి అగ్ని కురిపించాడు. అగ్నికి కట్టెలను, చదవండి, కట్టెలను రాళ్లను బుగ్గిని మొత్తం అంతా దహించి కందకమును నీళ్లను ఆరిపోజేసాను. హల్లెలూయా. చెప్పండి, గొప్ప దేవుడా కాదా? చాలా గొప్ప దేవుడు. శక్తిమంతుడా కాదా? ఆయన చేతిలో ఏముందండి? అగ్ని ఉంది, ఆకాశము నుండి దిగింది. అందరూ ఏమయ్యారో చూడండి. ఇప్పుడు అందరూ ఎలా చూస్తున్నారో ఆశ్చర్యపోతారు కదా. అంతటి జనులందరూ చూసి సాగిలపడ్డారు. యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. మీరు కూడా చెప్పండి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు.
అని కేకలు వేయాలి. కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునడని వారికి సెలవీయగా అని సెలవీయగా జనులు వారిని పట్టుకునిరి. అమ్మా, ఇశ్రాయేల్ ప్రజలందరూ వీళ్ళు ఎప్పుడైతే ఇది జరిగిందో, బూడిదైపోయిందో మొత్తం, వీళ్ళందరూ పారిపోవటం మొదలెట్టారు. పట్టుకోండి వాళ్ళు అన్నాడు ఏలియా గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 450 మందిని పట్టుకున్నారు. అక్కడికక్కడే నరికి చంపేశారు. హల్లెలూయా. చూడండి, బయలు ప్రవక్తలు 450 మంది ఒక్కరోజునే హతమార్చబడ్డారు. ఒక్కరోజు. దేవుని ఉగ్రత, దేవుని అగ్ని. కాబట్టి గమనించండి, రోషము గల దేవుణ్ణి మనము కోపం తెప్పించకూడదు సుమా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దేవతల కంటే, దేవుళ్ళు అనబడే వారి కంటే పైన ఉన్న మహత్యం గల మహారాజు. ఈ సత్యము తెలియక, గ్రంథము చదవక, ఏ గ్రంథాన్ని కూడా చదవక, బైబిల్ కూడా చదవక, మనుషుల యొక్క ఆలోచనల ప్రకారము వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ వెనకాల ఏళ్ళలో వెళ్ళిపోవటం బట్టి వచ్చిన సమస్యలు ఇవి. అంతేగాని గ్రంథం చదవమనండి, అన్ని గ్రంథాలు చదవమనండి, బైబిల్ గ్రంథం చదవమనండి. ప్రియులరా, దానికి దీనికి వ్యత్యాసం ఏంటో దేవుడిని అడగమనండి. పేరెట్టి అడగక్కర్లేదు. దేవుడా, సృష్టికర్త అని అడగమనండి. దేవుడు కనపడతాడు. అలాగే గొప్ప విగ్రహారాధకుడైన ఎవరైనా సాధు సుందర్ సింగ్ గారు అలాగే మొదలు పెట్టాడంట. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు, ఎవరికి మొక్కాలి, ఎవరిని పూజించాలి, ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని దినాలు ఉపవాసంలో ఉండిపోయి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అసలు దేవుడు ఒక్కడే కదా, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, అలా దేవుడు ఒక్కడే. అయితే ఏంటి ఇదంతా, నాకు ఎవరు కనబడతారో అని చెప్పి అలాగే అనేక దినాలు, 40 దినాలు, 8 దినాలు మొత్తం మీద ఆయన మఠంలో కూర్చున్నారు, చేస్తూ ఉన్నారు. ఎవరో రాలేదు, అతను పూజించేవారు ఎవరో రాలేదు. చివరికి ఎవరు వచ్చారు? సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి దిగి వచ్చారు. పిలిచావు కదా, నేనేం పిలవలేదే అంటున్నాడంట. ఆయన వస్తే నేను పిలవలేదు. మరి గొప్ప దేవుడు ఎవరని అడిగావా? ప్రపంచాన్ని కలగజేసిన వాడు ఎవరు? ప్రపంచం కోసము ప్రాణం పెట్టేవాడు ఎవరో అని అడిగావు కదా. వేదాల్లో ఉన్నదన్నావు, అయ్యన్నావు, ఈ అన్నావు, ప్రార్థన చేసావు కదా. నేనే అని ఆయన ప్రత్యక్షపరచుకొని ఆయన్ని ఒక్కసారి తన రూపాన్ని చూపించినప్పుడు ఆయన పాదాల మీద పడి ఆయన గురించి ప్రకటించడం మొదలుపెట్టి ప్రపంచంలో చాలా దేశాల్లో ఆయన సువార్త ప్రకటించి ఆయన కోసం చనిపోతాడు సాధు సుందర్ సింగ్ గారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఏలియా చనిపోయాడా? ఇక్కడ బ్రతికాడా? బ్రతికాడు. ఎవరు చంపబడ్డారో? బయలు ప్రవక్తలు 450 మంది ఉండొచ్చు, ఇతను ఒక్కడే. ప్రియులు, ఒక్కడైనా కానీ దేవుడు మన పక్షాన ఉంటే జయం మందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడుగా ఉన్నటువంటి ప్రభువారు యెహోవా కాలములో ఏలియా గారి ద్వారా ఆ కార్యం చేశారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, కుమారుని కాలము అనగా కొత్త నిబంధన ఆయన మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ కొత్త నిబంధనలో మనకి ఆయన తండ్రిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. నరావతారం ఎత్తాడు, నరుడుగా అవతరించి దైవ కుమారుడుగా మనకి ప్రత్యక్షమయ్యారు. అక్కడ యెహోవా అంటే దేవుడికి అందరూ భయభక్తులుగా గడగడగడగడలాడాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమయ్యాడు చెప్పండి? ఆయన మనకి తండ్రిగా అయ్యాడు, మనకి తల్లిగా అయ్యాడు, మన కోసము సహోదరుడిగా, స్నేహితుడిగా, కుమారుడిగా, దైవ కుమారుడిగా వచ్చాడు. ఎంత దగ్గర అయిపోయాడు చూడండి. దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు, తర్వాత ఆయన ఏమయ్యాడండి? మనకి దగ్గరగా వచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనకి విమోచన కలిగించి ఆయన మనకి ఎంత దగ్గర అయిపోయాడో చూడండి. మనకి తండ్రిగా ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. కూర్చే పైకెత్తి తండ్రి అని అంటానికి మనకు అవకాశం ఇచ్చాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు 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 అనే మాటే తప్ప మనకి క్రీస్తు ప్రభువారు భూలోకానికి నరవతారగా వచ్చినప్పుడు ఆయన మనకి తండ్రిగా
మనం కుమారులుగా కుమార్తెలుగా అవటానికి అవకాశం ఇచ్చారు. వేడుకుందాం. ఇంత ధన్యత ఇచ్చారు, ఇంత భాగ్యం ఇచ్చారు. ప్రభువా, మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ప్రవక్త అయిన ఏలియాను మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలులో ఉన్న ఇశ్రాయేల్ ప్రవక్తలందరినీ నాశనము చేయగా, చంపగా, ఆ యెజబెలు రాణి వీళ్ళ మీద పగబట్టి చంపినప్పుడు, ఏలియాను కూడా చూసినప్పుడు దానికి ముందుగా ఒక అద్భుతమైన కార్యము చేయాలని నీ ఉద్దేశమై నీ సేవకుని వాడుకున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ వైపు చూసి భయపడలేదు నీ భక్తుడు. ప్రభా, నీ వైపు చూసి రోషము గలవాడిగా మాట్లాడాడు. అవును తండ్రి, అగ్ని వేయవలసిన పని లేకుండానే ఆకాశంలో నుండి అగ్ని దింపావు తండ్రి. అలాగే కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అగ్ని జ్వాలలుగా దిగొచ్చావు తండ్రి. నీ శిష్యులుగా చేసుకున్నావు. నువ్వు గురువుగా, బోధకుడుగా ఉన్నావు, తండ్రిగా వచ్చావు, మాకు అన్నగా ఉన్నావు, సహోదరుడిగా, స్నేహితుడిగా ఉన్నావు. ఇంత సమీపంగా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని వేడుకోవటము నాయన ఎంతో తప్పనిసరి. నీ రాజ్యంలో ఇంత చోటు కావాలని, నీ రాజ్యంలో మేము ప్రవేశించాలంటే మమ్మల్ని మేము ఎలాగ చక్కబెట్టుకోవాలో, నీకోసం ఎలాగ సిద్ధపరచుకోవాలో మేము మీకు గృహమై ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నావు. మేము ఈ గృహాన్ని నీ కొరకు సిద్ధపరచుకుని ప్రభువా, పరిశుద్ధంగా జీవిస్తూ నీ రాకల్లో ఎత్తబడి గుంపులో ఉంచమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.